ఇవాళ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఏపీలో వరుస సంఘటనల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కల్తీపాలు, అతిసార, వేటపాలెం పేలుడుపై చర్చించనున్నారు. వీటితో పాటు టీటీడీ చైర్మన్ అంశంతో పాటు తిరుపతి లడ్డు అంశం, ఏకసభ్య కమిటీ నామినేటెడ్ పోస్టులపైన చర్చించే అవకాశం ఉంది. ఇక సీఎం డిప్యూటీ సీఎం భేటీకి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. బిందు, ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా లంచ్ మీటింగ్ కి కలవబోతూ ఉన్నారు. అయితే ఈ మీటింగ్ లో కేవలం పరిపాలనా పరమైన అంశాలే కాకుండా కూటమి ప్రభుత్వంలో కీలక పదవుల పంపకాలు, తాజా రాజకీయ పరిణామాలపైన సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. సుమారు 1.5 నుంచి 2 గంటల పాటు ఇరువురి మధ్య ఈ చర్చలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే మొదటి విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ తర్వాత రెండో జాబితా కోసం కార్యకర్తలు, నేతలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జనసేన కోటాలో మరికొన్ని కీలక కార్పొరేషన్లు కావాలని పవన్ కళ్యాణ్ కోరే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాల వారీగా పదవుల సర్దుబాటుకు సంబంధించి ఎక్కడైనా అసంతృప్తి ఉంటే దాన్ని ఇప్పుడే సర్దుబాటు చేసుకోవాలని కూడా ఇద్దరు నాయకులు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఏదైతే జనసేన, టీడీపీ నాయకుల మధ్య జరుగుతున్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో వాటికి చెక్ పెట్టేందుకు ఇరువురి భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించి ప్రస్తుతం వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో తిరుమల లడ్డు వ్యవహారం కావచ్చు, అలాగే టీటీడీ చైర్మన్ కి సంబంధించినటువంటి వీడియోస్ కి సంబంధించినటువంటి దాడి ఏదైతే ఉందో దానిపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. సోషల్ మీడియా మానిటరింగ్ కి సంబంధించి అలాగే సిటిజన్ ప్రొటెక్షన్ అనే మంత్రుల బృందాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసిన నేపథ్యంలో తప్పుడు వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలతోటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపైన కఠిన శిక్షలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి వీటికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం ఇరువురి మధ్య చర్చ తర్వాత తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక దీనికి ఇది మాత్రమే కాకుండా ఏదైతే లాజికల్ కాంక్లూజన్ కి వచ్చేటువంటి భారీ అవినీతి అక్రమాలు ఏవైతే జరిగాయో గత ప్రభుత్వ హయాంలో వాటికి అన్నిటిపైన కూడా మద్యం కుంభకోణం కావచ్చు, ఇసుక అక్రమ రవాణా, రుషికొండ నిర్మాణాలు, వీటిలన్నిటిపైన సిఐడి, విజిలెన్స్ విభాగాలు సేకరించినటువంటి ప్రాథమిక ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిపైన కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భేటీ తర్వాత చర్చించే అవకాశం కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ముఖ్యంగా ఈ ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కల్తీ పాల విషయం కావచ్చు, అలాగే డయేరియాకి సంబంధించినటువంటి అధికారుల అలసత్వము, అలాగే ఇటీవల జరిగినటువంటి వేటపాలెంలో పేలుడుకి సంబంధించినటువంటి వరుస ఘటనలు ఏవైతే జరుగుతున్నాయో వాటిపైన ప్రభుత్వం అయితే సీరియస్ గా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఇరువురి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. బిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి.